హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమే. కోల్కతా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన అత్యాచార కేసులో రోజు రోజుకి అనేక సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కదా. వీటిలో ఇంకా మరికొన్ని విషయాలు అనమాట. ఇందులో ముఖ్యంగా గతంలో మనం ఒక ఆరోపణలాగా లేకపోతే పోలీసులు సందేహించినట్టుగా ఒక విషయం ఉంది. అది అక్కడ శవాలతోటి శృంగారం జరుగుతుందా అన్నట్టుగా ఒక పెద్ద ఆరోపణ అయితే వచ్చి పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు ఆ దుమారం ఇంకాస్త పెద్దదైంది. ఎందుకంటే సిబిఐ ఇప్పటికీ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మీద దర్యాప్తు చేస్తూ ఉంది కదా. ఇక్కడ అనేక సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యంగా ఈ శవాలతోటి చేస్తున్న ఏదైతే ఈ పనికిమాలిన యాక్టివిటీ ఉందో ఇది బయటకు వచ్చింది. సో ఇది కన్ఫర్మ్ అయిందనమాట. అతని మొబైల్లో దానికి సంబంధించి అనేక ప్రూఫ్స్ అయితే దొరకడం జరిగింది. సో దీని వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సో దాని వెనక ఉన్న వ్యక్తులు ఆ డీటెయిల్స్తో సహా నేను మీ ముందుకు వచ్చా. సో అదేంటనేది ఒకసారి గమనించి చూస్తే, ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఆ అమ్మాయి అత్యాచారం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయాక సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశాక చాలా రోజుల పాటు ఆ దర్యాప్తు అయితే చేస్తూ వస్తున్నారు పోలీసులు. అతను నేను చంపలేదని చెబుతూనే అనేక విషయాలు బయట పెడుతూ వచ్చాడు. ఇందులో మామూలుగా అయితే గతంలో మనం మాట్లాడుకున్న సందర్భంలో పోలీసులు కూడా ఇక్కడ శవాలతో శృంగారం జరగడం, అదేవిధంగా దాన్ని ఒక పోర్న్ రాకెట్గా తీర్చిదిద్ది అక్కడ నుంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అని గతంలో ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడు అది ప్రూవ్ అయింది. నెక్రోఫిలిక్ పోర్న్ రాకెట్ అని చెప్పేసి ఇదొక తరహా ఇదనమాట. అంటే శవాలతోటి చేసే శృంగారాన్ని నెక్రోఫిలిక్ ఒక డిసీజ్ అంటారు. నిజం చెప్పాలంటే ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ. మెడికల్ పరిభాషలో అయితే దీన్ని నెక్రోఫిలియా అంటారు. సో దీని ప్రకారం చూస్తే శవాలతోటి శృంగారం చేయాలన్న ఇది అనిపించడము, అంటే ఉచ్చ నీచాలు మర్చిపోవడము, సో ఈ విధంగా జంతువుల్లాగా ప్రవర్తించడం చేస్తారు. జంతువులు కూడా ఇలాంటి పని చేయవు. సో నేను ఎక్కడో చూసా, లైక్ సీల్, ఇప్పుడు సీల్ ఇది ఉంది కదా సముద్రంలో ఉంటుంది. సో అది ఆ జీవి వచ్చేసి ఈ విధంగా చేస్తుంది. అంటే శవంతో, లైక్ ఈ పెంగ్విన్ లాంటివి ఉంటాయి. ఈ పెంగ్విన్స్ ఉన్నాయి కదా, అవి సముద్రం తీర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. సో అక్కడే అవి చేపలను పట్టుకొని వాటి జీవనం సాగిస్తుంటాయి. ఇలాంటి పెంగ్విన్ లాంటి వాటిని వేటాడి వాటిని పట్టుకొని చంపి వాటితోటి శృంగారం చేయడం ఇట్లా చేస్తాయట. సో అదొక తరహా బిహేవియర్. అంటే వాటి జీవులతో, అంటే ఆ జాతికి చెందిన స్పీసెస్తో కాకుండా వేరే జాతికి చెందిన స్పీసెస్తో చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. సో ఇటువంటి ఒక డిఫరెంట్ మెంటాలిటీ, ఇది ఒక సైకో అనాలేమో ఆ జీవిని, ఆ సీల్ అనే జీవిని. సో ఒక డిఫరెంట్ ప్రవర్తన దానికి ఉంది. ఆ టైప్ ఆఫ్ సైకో మెంటాలిటీ ఇది శవాలతోటి శృంగారం అనేది. సో ఇది ఒక యాంగిల్ అయితే, దీంట్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక మార్చురీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక మార్చురీ ఉంటుంది. ఆ మార్చురీకి కూడా ఒక హెడ్ ఉంటారు. దాని తాళాలు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. అయితే ఆ మార్చురీ మెయిన్ డోర్ వచ్చేసి నిజానికి రాత్రిపూట తెరవరు. రాత్రిపూట ఏమైనా శవాలు వచ్చినా సరే ఆ శవాలను తీసుకెళ్ళాలి అంటే మార్చురీలోకి బ్యాక్ డోర్ నుంచి మాత్రమే తీసుకెళ్తారు. మెయిన్ డోరు డేలో డ్యూటీ టైంలో మాత్రమే తెరిచి ఉంటుంది. అంటే మార్చురీకి డ్యూటీ ఏంటి అనొచ్చు, కానీ ఆ డేలో మాత్రమే దాన్ని మెయింటైన్ చేస్తారు. నైట్ మాత్రం క్లోజ్డ్గా మెయింటైన్ చేస్తూ వస్తారు. ఎందుకంటే శవాలను దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది ఒక యాంగిల్ అనమాట. సో ఇలా మెయింటైన్ చేస్తూ వచ్చిన టైంలో ఈ సంజయ్ రాయ్ ఎప్పుడైతే ఆ హాస్పిటల్కి వెళ్ళాడో, ఆ హాస్పిటల్ పరిసరాల్లో అతను తిరుగుతూ వచ్చాడో, అక్కడ కూడా ఏదైతే ఆ కారిడార్ ఉందో మార్చురీ దగ్గరలో బయట ఆయన తిరుగుతూ కనిపించాడట. ఈ సీసీ ఫుటేజ్లో అవి కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత వచ్చేసి అతని మొబైల్ని చెక్ చేశారు. మొబైల్ని చెక్ చేసినప్పుడు మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే అక్కడ శవాలతోటి చేస్తూ ఉండగా ఏవైతే షూట్ చేశారో ఆ షూట్ చేసిన వాటిని పోలీసులు గుర్తించారు వీడియోస్. ఒకసారిగా వాళ్ళకి షాక్ అయిపోయారనమాట. షాక్ అయ్యి ఇదేంటి అని చెప్పి అడిగినప్పుడు అతను కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా జరుగుతూ ఉంటుంది, ఇది రెగ్యులర్గా జరుగుతుంది అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. దాంతోపాటు మరిన్ని విషయాలు సిబిఐ సుప్రీంకోర్టుకు బయటపెట్టింది. ఇక్కడ ఇతని విచారణలో వచ్చిన విషయాలన్నీ కూడా అవి ఏంటంటే, ప్రతి ఏడాది కూడా దాదాపు 60 నుంచి 70 శవాల రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రికార్డ్స్లో ఉండవట. అంటే ఈ శవాలనే ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎక్కడ రికార్డ్స్లో ఉండవు. అంటే ఈ 60 నుంచి 70 శవాలు ఏమైపోతున్నాయి, వీటికి ఏం జరిగింది అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే శవాల నుంచి ఆర్గాన్స్ తీసేయడాలు, అదేవిధంగా శవాల నుంచి అస్థిపంజరం మాయం చేయడాలు ఇటువంటివి కూడా జరుగుతున్నాయట. మరి వాటితో ఏం వ్యాపారం చేస్తున్నారని డౌట్ వస్తుంది. సో వీటన్నిటికీ అనుకూలంగా ఆ 60 నుంచి 70 శవాల రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా ఆ మెయింటైన్ చేయని వాటి శవాలనే ఈ విధంగా ట్రీట్ చేస్తూ వస్తారు. 2021 నుంచి ఇప్పటిదాకా చాలా శవాల ఆచూకీ ఆ హాస్పిటల్లో లేదు అని చెప్పేసి వార్త. అనేక శవాలకి రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయట్లేదట. బహుశా ఈ రాకెట్ కోసమే వాటిని ఉపయోగిస్తున్నట్టుగా ఇప్పుడు అధికారులు అయితే అంటున్నారు. అయితే మరి దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చూసినప్పుడు కొన్ని అయితే సంచలనమైన విషయాలు ఉన్నాయి. ఇటువంటిది జరగడానికి ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ కూడా ఉంది అనేది ఇక్కడ ఉన్న వార్త. శవాలను విదేశాలకు అమ్ముకున్నది కూడా ఈ రికార్డ్స్లో లేని శవాలే.
సో ఈ శవాలు అలాగే ఈ రాకెట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రిన్సిపాల్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. దీని నుంచి ఆయనకు కూడా డబ్బులు ముట్ట చెబుతున్నారు అనేది ఇక్కడ ఉన్న సంచలనమైన వార్త. దీంతోపాటు ఆనంద్ బజార్ ప్రెస్ అని చెప్పేసి ఒక ప్రెస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందట. సో వీళ్ళు దీన్ని ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇలా వీడియోస్ చిత్రీకరించిన తర్వాత వాటిని ప్రీమియమ్స్ రూపంలో విదేశాల్లోని సైట్లకు అమ్ముతున్నారు. అంటే మన ఇండియాలో బ్యాన్ చేసిన సైట్లు అవి. సో అటువంటి సైట్లకి ప్రీమియం రూపంలో ఈ వీడియోస్ని అమ్మేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఒక సంచలనమైన విషయాలన్నీ కూడా సిబిఐ కోర్టుకైతే సమర్పించింది. సో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ మనుషులు ఇంత దిగజారిపోతారా అని చెప్పేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ కేసులో ఇక ఎన్ని విషయాలు బయటకు వస్తాయనేది చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా ఆశ్చర్యకరంగా ముందుకెళ్తుంది. ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం, ఈ ప్రిన్సిపాల్ ఆర్థిక అవకతవకలు చేశాడు, అక్రమాస్తులు కలిగి ఉన్నాడు అని చెప్పేసి ఆయన మీద ఈడీ దాడులు చేయడము, ప్రిన్సిపాల్ భార్యను కూడా అదుపులోకి తీసుకోవడము, దాదాపు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆస్తులన్నింటిని కూడా సీజ్ చేశారు. మరి ఇలాంటి ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇటువంటి యదవ పనులకి ఆయన దన్నుగా నిలబడడం వల్లే వచ్చాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో దీని విషయంలో ప్రభుత్వం చాలా త్వరగా వీళ్ళ మీద శిక్షలు విధించకపోతే మాత్రం చాలా కష్టం. అదేవిధంగా ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో సీజ్ చేసి కొత్తగా ప్రక్షాళన చేయాలి. సీజ్ అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వేరే హాస్పిటల్స్కి తరలించడము, ప్రభుత్వ హాస్పిటల్లే ఈ తరహాలో ఉన్న వాటికి తరలించేసి అక్కడ ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉంటే బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి కొత్తగా దీన్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇందులో ఉన్న మరో సందేహం ఏంటంటే సంజయ్ రాయ్కి ఈ రాకెట్లో ఉన్న పాత్ర ఏంటి? ఎందుకంటే అతని ఫోన్లోనే ఆ వీడియోస్ దొరికాయి. సో ఈ రాకెట్లో కొన్ని విషయాలు అతనే బయట పెట్టాడు ఈ విధంగా. సో అతని పాత్ర ఏంటి? అతను ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాడా, లేకపోతే అక్కడ కస్టమర్గా ఉన్నాడా? వాళ్ళకి ఈ విధంగా అంటే అలాంటి దానికి చేయడానికి కూడా కొంతమందిని యాక్టర్స్ రూపంలో వాడతారు కదా. ఇప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో కూడా ఉన్న వాళ్ళని యాక్టర్స్ అనే అంటారు. ఆ విధంగా ఒక యాక్టర్ లాగా ఇతను ఉపయోగించారా? ఏం జరిగింది అనేది ఇప్పుడున్న ప్రశ్న. నిజానికైతే అతను పెద్ద సెక్స్ మ్యానియాక్, ఒక ఎడిక్ట్. సో దానికోసమే అతను ఆ రోజంతా కూడా, ఆ సంఘటన జరిగిన రోజంతా కూడా రాత్రిపూట అతని ఫ్రెండ్ని కూడా బెదిరించడము, అతని గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు నాకు న్యూడ్ వీడియోలు పెట్టు, న్యూడ్ ఫొటోస్ పెట్టు అని చెప్పి బెదిరిస్తే ఆవిడ ఒప్పుకోకపోవడము, చివరికి ఇక ఏదైతే రెడ్ లైట్ ఏరియా ఉందో సోనాగంజ్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా తిరిగి ఆ మహిళలతో కలిసి ఆ తర్వాత వచ్చి ఇక్కడ రేప్ చేశాడు. సో ఇంత సంఘటనలు జరిగాయి అతని జీవితంలో. కాబట్టి ఇతని పాత్ర కూడా భారీ స్థాయిలోనే ఇందులో ఉంది అనేది ఇక్కడ ఒక రుజువు అయితే అవుతుంది. సో చూద్దాం, ఇంకా మరిన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.